శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి శనీశ్వర ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. అమావాస్య ముందు వచ్చిన శని త్రయోదశి కావడంతో దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. దేవస్థాపన ఈవో, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. చూసుకుంటే మనకి పావగడ కర్ణాటకలో శని క్షేత్రం, అది కూడా పాపులర్. అదే రకంగా శని సింగాపూర్ అని మహారాష్ట్ర పాపులర్. అయితే వాటికి వీటికి ప్రత్యేకత ఏంటంటే ఇది స్వయంభూ మరియు ఏకైక శనీశ్వరుడు స్థాపితం చేయబడిన మందేశ్వర స్వామి దేవస్థానం. అయితే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో కూడా ఈ భక్తులు ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహానికి వస్తారో వారందరికీ సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని, వారు వచ్చేటప్పుడు వారికి ఇచ్చే ప్రసాదాలు మంచి నాణ్యతమైనటువంటి ప్రసాదాలు ఇవ్వాలని, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సంబంధించి క్యూ లైన్స్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేయాలని, తర్వాత ఇక్కడ జరిగే పూజా ద్రవ్యాలు కానీ లేదంటే ఇతర వీటిలన్నిటిలో కూడా భక్తులు అంటే ఒక గుడికి వచ్చేటప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చాము, పూజ చేసుకొని వెళ్ళాము, మాకు మంచి ఫలితం కలిగింది. ఇప్పుడు నేను చాలా మందితో మాట్లాడే హైదరాబాద్ నుంచి, నాగోల్ నుంచి వ్యాపారవేత్త 1990 నుంచి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా చూసుకుని నేను కూడా ఇప్పటి నుంచి దేవాలయంతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తిని. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఇక్కడ క్యూ లైన్స్ కరెక్ట్ గా ఉండేట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అభిషేకాల ప్రక్రియ అంటే సేవలు, అతి ముఖ్యమైన సేవలు. ఈ రోజుల్లో ఆన్లైన్ సేవలు, ఆఫ్లైన్ సేవలు కూడా చాలా చాలా ముఖ్యం. 1953 ముందు గోదావరి నదిలో ఉండేది ఈ దేవస్థానము, చిన్న చిన్న హౌసెస్. ఇది దేవతల చేత ప్రతిష్ఠించబడిన, శని చేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు శని దోషం పోవడానికి, శనికి బ్రహ్మహత్య దోషం పోవడం కోసం ప్రతిష్ఠించిన చాలా పురాతనమైన గుడి. 1943కి ముందు 1933లోనే మా తాతగారు దీనికి చైర్మన్ చేశారంటే దేశానికి స్వతంత్రం వచ్చే ముందు 10 ఏళ్లకు ముందే ఉన్నా. అంటే ఎప్పటి నుంచి ఉందో, ఎలాగుందో, ఏ పరిస్థితులు ఉందో మీకు తెలుసు. రాను రాను దీనికి భక్తుల యొక్క తాకిడి ఎక్కువైంది, భక్తులు విరివిగా వస్తున్నారు. ఈ చిన్న పల్లెటూరు వల్ల దేవస్థానంలోకి వచ్చే యాత్రికుల యొక్క పరిస్థితి పెరగటం వల్ల సౌకర్యాలు జరగటం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వచ్చే ఉద్యోగస్తులు కానీ లేకపోతే ఇంకొకరు కానీ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ స్థానికంగా ఉండే మాకులాంటి ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్న సర్పంచ్ కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ దేవస్థానం చైర్మన్ గా చేసిన మా వాళ్ళందరూ కలిపి